సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో కూడా ఆయన అక్కడ పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ప్రతి క్లాస్ లో బయట బెంచ్ చేసి పేరెంట్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ పెట్టారు సార్. లోపల అందరు పేరెంట్స్ చిల్డ్రన్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి కొన్ని కామన్ పాయింట్స్ ఈ లోపు చెప్తా ఉండేలోపు ఇండివిజువల్ గా ఒక్కొక్క పేరెంట్ స్టూడెంట్ బయటకు వచ్చి టీచర్ దగ్గర కూర్చొని అండర్స్టాండ్ సార్ కూర్చోండి కూర్చోమ్మా. సార్ మై నేమ్ ఇస్ సుబ్బారావు. ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్. 10th B సెక్షన్ క్లాస్ ఓకే. 10th B. ఓకే. మీనాక్షి. నీ పేరు మీనాక్షి అమ్మా? సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేము హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్ లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టి సార్ స్కూల్. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? ఎంతమంది పిల్లలు? కొడుకు ఏం చేస్తాడు? డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. ఎంతవరకు చదువుకున్నాడు? చదివించలేదా? చదువుకోలేదా? నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు? చేశాను చాలా వరకు. పండించాను, తీసుకెళ్లి పంపించాను, టీచర్స్ తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు ఎంత వయసు? ఎంత వాడికి? మీ అబ్బాయికి 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అప్పార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. అప్ టు యూనివర్సిటీ లెవెల్. Not only tracking, what type of courses, what type of caliber, what type of skills they are having, IQ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలో ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని. 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలీదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావా? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు, తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి
నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీస్ ఫేసింగ్ Yeah. అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ అంటే రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ ఆలోచించి good. టీచర్ గురించి పాపం ఫస్ట్ టైం ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడ్డారు. ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ గా పెట్టారు. డిజిటల్ లో పెట్టేయండి. సేమ్ వచ్చేస్తుంది సార్, సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్, బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేశాను సార్ ఫస్ట్. కమెంట్స్ డిజిటల్ మార్క్స్ డిజిటల్, కమెంట్స్ డిజిటల్. బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్, ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్, ఇదంతా 1 టైం ఫిల్ సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికి అయింది, టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో టర్మ్ 2 మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. సో ఇది మళ్ళీ టర్మ్ 1, టర్మ్ 2. టర్మ్ సార్. మార్క్స్ వచ్చేసి దేని దానికి సార్ ఎక్స్పీరియన్స్. సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, సమ్మేటివ్ అసెస్మెంట్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, ఎగ్జామ్. అంటే ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు? అది స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సార్, రెగ్యులర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు? ఫార్మేటివ్ 2. విచ్ వన్ సార్? సెకండ్ నిర్మాణాత్మక ముదింపు. ఇది ఫార్మేటివ్ 2. ఫార్మేట్ 2 కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ స్కూల్లోనే నిర్వహిస్తారు, ఎకనామిక్స్. మాస్టర్ గారే చెప్తారు సార్. మ్యాథమెటిక్స్ కేవలంలో బాగా ఇంప్రూవ్ సార్. టైఫాయిడ్ వచ్చి ఇంప్రూవ్మెంట్ కొద్దిగా తగ్గింది. ఇక్కడే సార్ దూకాలి. ఇది ఫస్ట్ ఫార్మేటివ్ ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్? ఫస్ట్ ఫార్మేటివ్ ఆగస్ట్ అవుతుంది సార్. ఆగస్ట్. సెకండ్ ఫార్మేటివ్ నవంబర్ లో చేస్తాం సార్. నౌ డిసెంబర్ లో సమ్మేటివ్ 1 సార్. సమ్మేటివ్ 1. సమ్మేటివ్ 1 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది సార్. డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్. దట్ ఈస్ ద కామన్ ఎగ్జామ్. టర్మ్ 1 గ్రేడింగ్ సార్. నెక్స్ట్ ఫేజ్ లో మన ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 అండ్ సమ్మేటివ్, అండ్ ఫైనల్ ఎగ్జామ్. ఫార్మేటివ్ 3 ఎప్పుడు చేస్తారు? ఫార్మేటివ్ 3 మంత్ ఆఫ్టర్ పొంగల్ జరుగుతుంది. ఆఫ్టర్ పొంగల్ చేస్తారు. 4 ఎప్పుడు చేస్తారు? ఫిబ్రవరి 2nd వీక్ జరుగుతుంది. ఫిబ్రవరి 2nd వీక్. అంటే యు ఆర్ డూయింగ్ నియర్లీ 1 is 6 అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ సార్. 4 ఫార్మేటివ్, 1, 2 2, సమ్మేటివ్ సార్. 3, 4. విల్ బి లైక్ యాన్యువల్ ఎగ్జామ్ సార్. దీన్ని లాస్ట్ లో యాన్యువల్. Yes, sir. యాన్యువల్ యు ఆర్ డూయింగ్ హౌ? సార్ అంటే 80% సేమ్ టీచర్ evaluation or other at present same teacher ఉంది సార్. Yes, first meeting లో కూడా అదే చెప్పారు సార్. other people. External evaluation last time. ఓకే చూసుకున్నాము. First time we are responsible టేక్లో మంచిగా టేక్లో ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఆల్సో అదే హెల్త్ కార్డ్ ఇస్ దేర్. ఇది ఉంది.
ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్, అవి కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది పెడతాం. ప్రపంచంలో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్, దే క్లియర్, యూ బ్రింగ్ దట్ సొల్యూషన్, విల్ డూ ఇట్. తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో, ఇట్ విల్ గో టు కంప్యూటర్.